దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. కేదారేశ్వర స్వామి వ్రత విశిష్టత ఏంటి? ఆ వ్రత కథని విందాం రండి. కొందరు కేదారేశ్వర స్వామి వ్రతం కార్తీక పౌర్ణమి రోజు జరుపుకుంటారు. కానీ కొన్ని కుటుంబాల ఆచారాలు సాంప్రదాయాల ప్రకారం దీపావళి రోజును కూడా చేసుకుంటారు. ఈ వ్రత విశిష్టత ఏంటి అని తెలుసుకోవాలి అంటే భార్యాభర్తలు కలిసి ఈ వ్రతం ఆచరించడం వల్ల వారి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయని, జీవితాంతం కలిసి ఉంటారని పండితులు చెప్తున్నారు. ఆది దంపతులుగా భావించే పార్వతీ పరమేశ్వర్లను పూజిస్తూ ఈ వ్రతం ఆచరిస్తారు. ఈ నోము నోచుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని, అన్న వస్త్రాలకు లోటు లేదని అంటారు పెద్దలు. ఈ వ్రతం ఆచరించడం వల్ల పార్వతీదేవి పరమేశ్వరుని శరీరంలో అర్ధభాగం అయ్యిందని కూడా పురాణాలు చెప్తున్నాయి. వ్రతం ఆచరించిన వాళ్ళు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమిస్తారు. ఈ వ్రతం ఎలా చేయాలి అంటే పూజ కోసం ముందుగా ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి. కలశ స్థాపన చేసుకున్న తర్వాత పార్వతీ పరమేశ్వర్ల చిత్రపటం లేదా విగ్రహం ప్రతిష్ఠించుకోవాలి. అష్టోత్తర శతనామావళి, షోడశ ఉపచారాలు పాటించాలి. పూజ చేసుకున్న తర్వాత కుటుంబం అంతా కలిసి దేవునికి పండ్లు, పూలు, పత్రి, అక్షితులు, తమలపాకులు వంటివి సమర్పించాలి. పూజలో భాగంగా స్వామివారికి పెట్టిన నైవేద్యం మాత్రమే స్వీకరించాలి. ఇది సంప్రదాయంగా వస్తున్న ఆచారం. ఇక మనం కథలోకి వెళ్దామా? పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తం చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతం గురించి చెబుతాను, శ్రద్ధతో వినవలసిందని సూతుడు సౌనకాది మునులకు చెప్పెను. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చొని ఉండెను. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవ ముని గణములు శివుణ్ణి స్తుతించుచుండిరి. ఋషులు, మునులు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రమథగణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభయందు ఉపవిష్టులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల, సాల, తమాల, వకుళ, నారికేళ, చందన, పనస, జంబూ వృక్షములతోనూ, చెంపక, పున్నాగ, పారిజాతాది పుష్పాదులతోనూ, మణిమయ మకుట కాంతులతో చెలువొందు నదీనద పర్వతములతోనూ చతుర్దశ భువనాలు పులకరిస్తున్నాయి. అట్టి ఆనంద కోలాహలములలో భృంగురిటి అను శివభక్తి శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగెను. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను శివుడిని మెప్పించుచుండెను. శివుడతనిని అభినందించి అంకతలమున గల పార్వతిని వీడి సింహాసనము నుండి లేచి భృంగిరిటిని తన అమృత హస్తములతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనునందు కృంగి మొదలుగా గల 100 మాగధులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి, నాథా, నన్ను విడిచి మీకు మాత్రమే వీరేలా నమస్కరించిరి? ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇట్లేల చేసిత్రి అని ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని, దేవి, పరమార్థ విధులగు యోగులు నీ వలన ప్రయోజనం కలుగచేయబడదని నిన్ను ఇట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు అని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినై నుండి యాదండ ప్రణామములకు నోచుకొని
అయోగ్యురాలనా అని కోపించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సునాచరించుటకు నిశ్చయించుకున్నది. కైలాసమును వదలి శరభశార్జూల, గజముల గల నాగ, గరుడ, చక్రవాక పక్షి సముదాయములతో నానావిధ ఫల పుష్ప తరులతాదులతో కూడుకొన్న సస్యశ్యామలమైన గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులామెను చూచి అతిథి మర్యాదలొనర్చి, తల్లీ, నీవెవ్వరవు? ఎవరి దానవు? ఎటనుంచి వచ్చితివి? నీ రాకకు గల ఆంతర్యమేమిటి? అని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించినదై యజ్ఞయాగాది క్రతువులచే పునీతమైన గౌతమముని ఆశ్రమమును నియమనిష్టా గరిష్ఠులై అలరారు పుణ్యపురుషులారా, పవిత్రాంగనలారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని, శివుని సతిగా నా నాథునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సొనర్చ సంకల్పించుకున్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చిన దానను అన్నది పార్వతి. మహర్షులారా, జగత్ కళ్యాణాభిలాషులారా, నేను ఆశించిన ఫలితమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుడు అని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు, పార్వతీ, ఇష్ట సిద్ధ్యర్థదాయకమగు ఉత్తమ వ్రతమొకటి ఉన్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవా వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందని అన్నాడు గౌతముడు. వ్రత విధానమును వివరించమని పార్వతి గౌతమునిని కోరింది. జగజ్జనని, ఈ వ్రతాన్ని ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో అష్టమి యందు ఆచరించాలి. ఈ రోజున శుచిగా స్నానాదులను ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు ఏకవింశతి దారముతో చేతికి తోరమును ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలయును. ఆ మర్నాడు విప్రలకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకొనవలెను. ఇలా వ్రతం ఆచరించిన నాటి నుండి అమావాస్య వరకు పూజాక్రమములతో కేదారేశ్వరుణ్ణి ఆరాధించవలెను. ధాన్యరాశిని పోసి అందు పూర్ణకుంభము నుంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రములతో దానిని కప్పి ఉంచి నవరత్నములను గాని సువర్జములను గాని ఉంచి గంధ పుష్పాక్షంతులతో పూజించాలి. దేవి, 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షంతులతో పూజించి భక్ష్య భోజ్య నైవేద్యాలు, కదళీ ఫలాలు, పనసలు ఆరగింపచేసి తాంబూల దక్షిణలను ఇచ్చి వారలను తృప్తిపరచవలేను. ఆ తీరున వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి సిద్ధిని కలుగచేయును అని గౌతముడు పార్వతికి వివరించారు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభిష్టానుసారము తన మేనులో సగభాగం పార్వతికి అనుగ్రహించెను. అంత జగదాంబ సంతుష్టాంతరంగయై భర్తతో నిజ నివాసము కైలాసమున కేగెను. కొంతకాలమునకు శివభక్తి పరాయణుడగు చిత్రాంగదుడను గంధర్వుడు నందీశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్య లోకమునకు దానిని వెల్లడి చేయగోరి దివి నుండి భువికే తెంచి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజదంతునకు కేదారేశ్వర వ్రత విధానాన్ని వివరించాడు. వజదంతుడు ఆ వ్రతమును
ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు. తదనంతరము ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి, భాగ్యవతి అను ఇరువురు కుమార్తెలు కలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి, జనకా, మాకు కేదార వ్రతమును చేయునకు ఆజ్ఞను ఇమ్ము అని అడిగెను. అందుకతడు, బిడ్డలారా, నేను దరిద్రుడను, సామాగ్రిని సమకూర్చగల పాటి వాడను కూడా కాను. మీరు ఆ ఆలోచనను మానుకోండి అని పలికెను. అందుక వైశ్యపుత్రికలు, నీ అనుజ్ఞయే మాకు ధనము, అనుజ్ఞ ఇవ్వవలసిందని కోరుకున్నారు. వారిరువురు ఒక వటవృక్షం కింద కూర్చొని తోరం కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారలకు పూజా సామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు, సుందర రూపములను ప్రసాదించి అంతర్జితుడయ్యాడు. ఆ వైశ్యపుత్రికులకు యుక్త వయస్సు వచ్చింది. సౌందర్య సోయగం గల ఆ వైశ్యపుత్రికులలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్నామెను భాగ్యవతిని చోళ భూపాలకుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో, రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంత కాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్ముక్తురాలై కేదార వ్రతాన్ని మరచిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురయ్యింది. ఆమె భర్త ఆమెను, కుమారుడిని రాజ్యం నుండి వెడలగొట్టి వేశారు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చేరబిలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురం మహారాణి, ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయం అర్థించి తీసుకురావలసింది అని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినికి వెళ్ళి పెద్ద తల్లిని కలిసి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్దగల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపించింది. ఈ పర్యాయం కూడా మార్గమధ్యమందు చోరరూపుడైన శివుడు ఆ సొమ్మును తీసుకొని పోయాడు. మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు, ఓయి, నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము నీకు దక్కదు అని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతను తిన్నగా పెద్ద తల్లి దగ్గరకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియజెప్పాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతము చేయించి డబ్బిచ్చి పంపించింది. తల్లితో కేదార వ్రతమును చేయవలసిందిగా చెప్పమన్నది. అతడు ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్ము ఇచ్చి వ్రతం చేయవలసిందని పెద్ద తల్లి చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తి శ్రద్ధలతో కేదార వ్రతాన్ని చేసింది. ఆమె భర్త మంది మాచలములతో వచ్చి ఆమెను, కుమారుణ్ణి రాజధానికి తీసుకువెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార వ్రతమును చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో, సౌభాగ్య సంపదలతో జీవించింది. ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో, ఎవరైనా ఈ కథ చదివినా విన్నా అట్టివారు ఎట్టి కష్టములు లేనివారై సుఖముగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యమును పొందుదురు. కేదారేశ్వర వ్రత కథ సమాప్తం.